హాయ్ గైస్, నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మీరు యాక్చువల్లీ బ్యాక్ సైడ్ లొకేషన్ చూస్తున్నారు కదా. సో ఇది యాక్చువల్లీ రాయల్ ఎన్ఫీల్డ్ది సర్వీస్ స్టేషన్ అనమాట. సో ఇక్కడ ఎందుకున్నాం మనం అని అంటే, రీసెంట్గా మనము రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 411 అయితే బైక్ లాంచ్ చేసినామో ఆ బైక్ని ఈరోజు మనకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు అనమాట. సో ఆ బైక్ని ఇప్పుడు మనం ఇంటికి తీసుకెళ్ళొచ్చు, బైక్ని టెస్ట్ చేసి రివ్యూలు చేయొచ్చు. సో మీరందరూ అడుగుతున్నారు కదా స్క్రామ్ 411 రివ్యూ. సో ఇప్పుడు బైక్ మనకు తీసుకెళ్లే టైం వచ్చింది, పులికి టైం వచ్చింది. సో బేసిక్గా కొంచెం లాంచ్ అయ్యి ఆల్మోస్ట్ లైక్ 3-4 days అయిపోతుంది కదా. సో అప్పటికిప్పటికి ఎందుకు అంటే వెంటనే బైక్ రివ్యూ చేయొచ్చు కదా అంటే, సో బేసికలీ ఇలాంటి బైక్స్ ఇట్లా మీడియా బైక్స్ అవుతుంటాయో బేస్డ్ ఆన్ పాపులారిటీ ఇస్తారనమాట. సో హైయెస్ట్ పాపులారిటీ ఉన్న వాళ్ళకి తొందరగా ఇవ్వడం, లైక్ ఆన్ ప్రయారిటీ బేసిస్ ఉంటుంది. సో ఇప్పుడు మన టైం వచ్చింది, మన టర్న్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకి ఇస్తున్నారు. సో ఇక్కడ నుంచి బైక్ని తీసుకొని ఇంకా నేను ఇంటికి వెళ్తాను. సో ఈరోజు మ్యాటర్ ఏంటంటే, లైక్ మా ఫ్రెండ్స్ గ్రూప్లో ఒక సూపర్ బైక్ ఒకటి తీసుకుంటున్నాను అనమాట. అయితే ఆ బైక్ షోరూమ్కి వచ్చేసింది. సో షోరూమ్కి వెళ్ళి ఆ బైక్ని చూడాలి. సో నేను ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. సో మళ్ళీ ఆ బైక్ ఒకటి మా గ్రూప్లోనే ఉంటుంది కాబట్టి. అండ్ అదే కాకుండా ఇంకా నా ట్రయంఫ్కి ఏమో యాక్సెసరీస్ తీసుకుందాం అనుకుంటున్నా. లైక్ షోరూమ్కి వెళ్తాను, షోరూమ్కి వెళ్ళి అక్కడ ఏమేమి యాక్సెస్ ఉన్నాయి చూద్దాము. అండ్ మీకు కూడా లైక్ ఒక ఐడియా వస్తుంది, లైక్ కంపెనీ నుంచి లైక్ యాక్సెసరీస్ ఏవైతే ఉంటాయో అవి కాస్ట్ ఎంత ఉంటాయి, ఎలాంటి యాక్సెసరీస్ ఉంటాయి అనేది చూపిస్తా. నేనేం తీసుకుంటానో కూడా చూపిస్తాను మీకు అక్కడ షోరూమ్కి వెళ్ళి. సో బైక్ యాక్చువల్లీ రెడీ అవుతుంది, లైక్ స్క్రామ్ 411. ఆ బైక్ని తీసుకొని చూడాలి. ఈరోజు అయితే ఫస్ట్ ఇంప్రెషన్స్ ఇస్తా, అంటే బైక్ ఇనిషియల్గా రైడ్ చేసినప్పుడు ఎట్లా ఉంటుంది అనేది. ఎందుకంటే ఇప్పుడు నేను నడిపేది ఫస్ట్ టైమే. ఎందుకంటే ఇంతకుముందు మనం హిమాలయన్ అయితే ఉంది, హిమాలయన్ అయితే డెడికేటెడ్గా ఫుల్గా వాడినాము. కానీ స్క్రామ్లో లిటిల్ బిట్ చేంజెస్ ఉన్నాయి, లైక్ ఆ సస్పెన్షన్ హైట్ కానీ లేకుంటే పొజిషన్ కానీ కొంచెం చేంజ్ ఉంది. అది యాక్చువల్గా టెస్ట్ చేయాలన్నమాట. సో నేను డీటెయిల్గా టెస్ట్ చేసి నేను మీకు రివ్యూ ఇస్తాను. సో బైక్ని చూద్దాం, బయటకు వెళ్దాం. అండ్ మీన్ వైల్ మీరు మన ఛానల్లో వీడియోస్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ షేర్స్ చేస్తేనే మన ఛానల్ బూస్టప్ అవుతుంది. మీరు సపోర్ట్ చేయకుంటే మనకు కూడా రివ్యూ చేయడానికి కొంచెం టైం పడుతుంది. మీకు ఇమీడియట్లీ కావాలనుకున్నప్పుడు మీరు కూడా ఇలానే సపోర్ట్ చేయండి. ఏం లేదబ్బా, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, దట్స్ ఇట్. అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు. సో డూ సబ్స్క్రైబ్, షేర్ అవర్ ఛానల్. అండ్ బయటకు వెళ్దాం. బైక్ అనేది రెడీ అవుతుంది. సో చూపిస్తాను బైక్, లెట్స్ గో. ఆల్ రైట్, దిస్ ఈజ్ వాట్ ఈస్ దట్? Hyundai i20 పెట్రోల్ ఎగ్జాస్ట్ పెట్టించినట్టుండు. సో దిస్ ఈజ్ ద న్యూ స్క్రామ్ 411 ఫ్రమ్ రాయల్ ఎన్ఫీల్డ్. యాక్చువల్లీ నేను ఇదే కలర్ కావాలి అనుకున్నా, ఇదే కలర్ ఇస్తే బాగుంటుంది అనుకున్నా, అదే కలర్ ఇచ్చారు. సో చూడడానికి కొంచెం డిఫరెంట్గా ఉంది. ఆల్రెడీ లైక్ సిటీలో రైడ్ చేసుకుంటూ వచ్చాను. సో కూర్చోడానికి కూడా సేమ్ మన హిమాలయన్ లాగానే కూర్చోవాలి. ఇది బాగుంది. ఇది కొంచెం ఈ ఏదైతే లెటరింగ్ ఉందో లైక్ స్పీడ్ డిజిట్స్ది కొంచెం చూడడానికి నీట్గా కనబడుతుంది. సేమ్ హిమాలయనే సౌండ్. సో ఎగ్జాస్ట్ నోట్ కూడా సేమ్ హిమాలయన్ లానే ఉంది. బేసిక్గా సేమ్ ఇంజన్ కదా. కానీ ఇందాక నేను సిటీలో లైక్ రైడ్ చేసుకుంటూ వస్తున్నా ట్రాఫిక్లో, ఒకటి నాకు లైక్ చేంజ్ ఏమనిపించింది అంటే కొంచెం డిఫరెన్స్ అనిపించింది. అంటే ఇప్పుడు ఇది చూడండి, హ్యాండిల్ టోటల్గా లైక్ లైట్తో పాటు టోటల్ టర్న్ అవుతుంది కదా. అదే హిమాలయన్లో మనకి ఈ స్పీడోమీటర్ కానీ లైట్ కానీ టోటల్ ఫిక్స్డ్ ఉంటుంది. సో ఇక్కడ ఇది చేంజ్ ఉంది, కొంచెము ఈజీ అనిపిస్తుంది రైడ్ చేయడానికి ఎందుకో మరి. లైక్ ఫ్రంట్ వీల్ ఒకటి చేంజ్ అయింది కదా, ఈజీగా ఉంది. ఈ కలర్ అయితే కొంచెం పబ్లిక్ అట్రాక్షన్ ఉంది, పబ్లిక్ అయితే అందరు చూస్తూ ఉన్నారు దీన్ని. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ ఈ హిమాలయన్ ఇది ఏదైతే బైక్ ఉందో దీనిలో మనకి టార్క్ ఏదైతే ఉంటుందో టార్క్ చాలా బాగుంటుంది. లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఇలా థ్రాటిల్ ఇవ్వగానే ఆ ఇనిషియల్ పుల్ ఉంటుంది కదా, అది వస్తుంది. అందరూ హిమాలయన్ కొనడానికి కూడా మెయిన్ రీజన్ కూడా ఈ టార్కే. ఆఫ్ రోడ్ వెళ్ళినప్పుడైతే ఇంకా సూపర్గా అసలు లిటరలీ ఆడుకోవచ్చు అనుకోండి ఈ బండి మీద. మంచిగా పర్ఫెక్షన్ ఉన్న వాళ్ళు అయితే సూపర్ ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఈ స్క్రామ్ అయితే ఇంకా ఎంజాయబుల్ ఉంటుంది. అంటే హిమాలయన్ అని కొంచెం హెవీ కనబడుతుంది కదా, ఇది అంత హెవీ లేదు, లైట్ ఉంది. దానికంటే ఇది ఆల్మోస్ట్ 7 kgs వరకు వెయిట్ తక్కువ ఉంది. ఇప్పుడు చూడండి థ్రాటిల్ ఇస్తుంటే అసలు మామూలుగా లేదు. ఈజీ 60, ఈజీ 60, 70, 80 ఈజీ వెళ్తుంది. అండ్ వైబ్రేషన్స్ కూడా యాక్చువల్గా కొంచెం రెడ్యూస్ అయినాయి అనిపిస్తుంది. అంటే మరీ హెవీగా ఏమైతే నేను ఫీల్ అవుతలేను వైబ్స్. ఈ బైక్ని నేను ఇప్పటికి లైక్ 45 minutes అవుతుంది కంటిన్యూగా రైడ్ చేస్తున్నా సిటీలో. సో నాకు అనిపించిన ప్రాబ్లం ఒకసారి ఈ క్లచ్ ఉంది కదా, క్లచ్ అనేది చాలా హెవీ ఉంది. లైక్ నాకు పెయిన్ వచ్చేస్తుంది ఇప్పటికే. ఇప్పుడు చూడండి చెయ్యి చూడండి రెడ్ అయిపోయింది. ఆ ట్రాఫిక్లో క్లచ్ పట్టుకొని వదలడము అది చేయడం వల్ల మొత్తం చెయ్యి అంతా నాకు పెయిన్ వస్తుంది.
క్లచ్ అనేది హెవీ ఉంది. బేసిక్గా దీనిలో అసిస్టెంట్ స్లీపర్ క్లచ్ అలాంటివి ఏమి ఉండవు కాబట్టి మీకు క్లచ్ అనేది హెవీగానే ఉంటుంది. బట్ సిటీలో లైక్ బంపర్ టు బంపర్ ట్రాఫిక్ అయితే డెఫినెట్లీ మీకు పెయిన్ వస్తుంది 100%. సో ఇక్కడ నుండి ఇంకా ట్రయంఫ్కి వెళ్దాం చెప్పాను కదా. సో బేసిక్గా ట్రయంఫ్ కూడా ఎందుకు వెళ్తున్నా అంటే యాక్చువల్లీ నేను లైక్ మన స్ట్రీట్ ట్రిపుల్కి ప్యాడక్ స్టాండ్ ఒకటి కొన్నా అనమాట. సో అది ఆర్డర్ చేసా, ఇంకా షిప్పింగ్లో ఉంది. సో అది నాకు తెలిసి ఈ రోజు కానీ రేపు కానీ వచ్చేస్తుంది. సో దానికోసం ఏంటంటే స్పూల్స్ కావాలి, లైక్ ప్యాడక్ బాబిన్స్ అంటారు కదా, అవి కావాలి. అది నేను స్టార్టింగ్ బండి కొన్నప్పుడు కొనలేదు, సో అవసరం పడదే అనుకున్నా. బట్ బండికి ఇంకా ప్యాడక్ పెట్టుకోవాలి అనే సీన్ నాకు అర్థమైంది. సో ఇప్పుడు దాని గురించి వెళ్తున్నాము. ఇంకేమైనా యాక్సరీస్ వచ్చినాయేమనే చూడాలి బండి గురించి. యాక్సరీస్ అంటే మనకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, సో చూద్దాం. సో ప్యాడక్ బాబిన్స్ కూడా ఎంత ప్రైస్ ఉంటుందో తెలియదు. అండ్ దిస్ ఈజ్ ద ట్రయంఫ్. అండ్ హియర్ వీఆర్ ఇన్ ద ట్రయంఫ్ షోరూమ్. సో అన్ని బైక్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాము. దాని తర్వాత పార్ట్స్ స్పేర్స్ ఏమేదో చెప్తాను. దగ్గరికి రాగానే ఇది ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ ఇది యాక్చువల్లీ ట్రయంఫ్ స్ట్రీట్ స్క్రామ్లర్. ఇది అంటే 2 బైక్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక బైక్ ఉంది అండ్ ఆ లాస్ట్లో ఇంకో బైక్ ఉంది. అండ్ దిస్ ఈజ్ బాన్విల్ T120. అండ్ ఈ ప్లేస్లో కనబడ్డాయని యాక్సెసరీస్. సో దీంట్లో ఈ పైన ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకి ఇంజన్ దగ్గర పెట్టుకునేటివి. అండ్ ఇవేమో మనకి స్టాక్ ఇండికేటర్స్. ఇప్పుడు మన స్ట్రీట్ ట్రిపుల్కి కూడా ఇలాంటి ఇండికేటర్స్ ఉన్నాయి. దీంట్లో ఇంకోటి స్క్రోలింగ్ ఇండికేటర్స్ కూడా ఉంటాయి. స్క్రోలింగ్ ఇండికేటర్స్ ఈ పార్ట్లో లేదు, ఆ లాస్ట్లో అక్కడ ఉన్నాయి, అక్కడ కూడా వెళ్దాము. అండ్ ఇదేమో ట్యాంక్ ప్యాడ్. సో ఏది తీసుకున్నా కానీ మినిమం అన్ని 5,000 కన్నా ఎక్కువనే ఉంటాయి. లైక్ ఇండికేటర్స్ స్క్రోలింగే మనకి దాదాపు లైక్ 24,000 దాకా అవుతుంది. ఇదేమో మనకి ఫ్రంట్ 4 స్లైడర్. ఇది మన బైక్ వేయించాము. ఇది నాకు తెలిసి 5,000 వరకు ఏమో ఉన్నట్టుంది ప్రైస్. ఇది ఏమో ఇండికేటర్స్. ఇవి కూడా మనకి బ్లింకర్స్, ఈ డిఫరెంట్ స్టైల్. సో ఇవి జనరల్లీ ఇలాంటివన్నీ మనకు ఇలాంటి రెట్రో క్లాసిక్స్ ఉంటాయి కదా, వీటికి పెట్టాల్సిన ఇవి అనమాట. ఇది స్ట్రీట్ ట్విన్. ఈ రెడ్ కలర్లో ఉన్నది మనలాంటి బైకే, స్ట్రీట్ ట్రిపుల్ R. ఒక్కసారి కవర్ తీసి చూద్దాం. సో కనబడుతుంది కదా, స్ట్రీట్ ట్రిపుల్ R సిల్వర్ కలర్, సేమ్ మనలాంటి బైకే. సో రెడీ ఫర్ డెలివరీ. ఎవరు కొంటున్నారు కానీ బాగా ఎంజాయ్ చేస్తాడు బైక్ని. ఇదేమో స్ట్రీట్ స్క్రామ్లర్, ఇది స్ట్రీట్ ట్విన్, అండ్ దిస్ ఈజ్ స్పీడ్ RRS. ఎప్పుడన్నా ఈ బండి ఛాన్స్ దొరికితే ఒకసారి రైడ్ చేయాలి. 1200 ఇది. నార్మల్గా మనకి 765 మీకు పవర్ తెలుసు కదా ఏ విధంగా ఉంటుంది, దీనిది ఎట్లా ఉంటుందో చూడాలి. సో ఇది RS. ఇది మీకు ఎంతమందికి ఈ న్యూ స్కీమ్ నచ్చింది చెప్పండి. నాకైతే పెద్దగా నచ్చలేదు. అంటే నాకు పాతది ఇష్టం, లైక్ ఇక్కడ ట్రయంఫ్ అని పెద్దగా రాసి వస్తుంది కదా లెటర్స్, అది ఇష్టం. కానీ ఇది లోపలనే వచ్చింది అండ్ ఇక్కడ RS అని పెద్దగా వచ్చింది. సో ఇంకా పైన చూసుకుంటే బ్రేక్ రిజర్వాయర్స్ ఉన్నాయి, ఒక స్లైడర్, ఇది ట్యాంక్ ప్యాడ్ అండ్ షిఫ్ట్ అసిస్ట్. అండ్ ఇదేమో మనకి బ్రేక్ రిజర్వాయర్ రియర్ సెక్షన్ది, ఇదేమో ఫ్రంట్ది. ఎంత లేకుండా 10,000 అయితే మినిమం ఉంటుంది, 10,000 to 20,000 ఉంటుంది. అండ్ ఇదేమో స్క్రోలింగ్ ఇండికేటర్స్. ఇట్లా లైట్స్ అని ఇట్లా స్క్రోల్ అవుతుంటాయి అనమాట. సేమ్ మనకు ఆడీలో కార్లలో చూస్తుంటాం కదా, సో అలాంటి లైట్స్ అనమాట. ఇది టోటల్లో రెండు కలిపి మనకి 24,000 దాకా ఏమవుతుంది. అండ్ లైక్ మన బండి కూడా పెట్టించుకోవచ్చు అవన్నీ. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా స్టాక్వి వెళ్ళిపోయి అవి వచ్చేస్తాయి అనమాట. అండ్ అడ్జస్టబుల్ లీవర్స్ ఉన్నాయి. ఇది హీటెడ్ గ్రిప్స్. సో ఇక్కడ చిన్న బటన్ కనబడుతుంది కదా, ఈ బటన్ క్లిక్ చేయగానే ఈ గ్రిప్స్ అన్ని హీట్ అవుతాయి. సో వింటర్ సీజన్లో చాలా యూస్ఫుల్. ఎవరైనా లాంగ్ రైడ్స్ వింటర్లో చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మస్తు యూజ్ అవుతుంది. అండ్ మిర్రర్స్ ఉన్నాయి. అండ్ యా ప్రతి మచ్ ఇది యాక్చువల్గా టెయిల్ ప్యాక్. ఇది కూడా దాదాపు లైక్ 18,000 to 20,000 టెయిల్ ప్యాక్. నాకు ఇది యాక్చువల్లీ తీసుకోవాలని ఉంది, బట్ టూ మచ్ ప్రైజీ. అండ్ ఇది ట్రయంఫ్ ఏదో బ్యాగ్ ఒకటి. సో నాకు కావాల్సింది యాక్చువల్లీ లేదు. నన్ను యాక్చువల్లీ లైక్ ప్యాడక్ స్టాండ్ బాబిన్స్ అన్నా కదా, ఆ ప్యాడక్ స్టాండ్ బాబిన్స్ కోసం వచ్చా. ఇక్కడ స్టాక్ అయితే లేదు. సో ఏది కొన్నా కానీ లైక్ మినిమం ప్రైస్ అయితే ఉంటుంది, కథ వేరే ఉంటుంది అనమాట దీనికి ట్రయంఫ్ది. సో ఏ బండి అయినా కానీ లైక్ దీనిలో ట్రయంఫ్లో ఏ బండి అయినా కానీ ఏదైనా సూపర్ బైక్ లైక్ ట్రయంఫ్ అనే కాదు, ఏది తీసుకున్నా కానీ జనరల్లీ ఇలాంటి యాక్సెసరీస్ ఉంటాయి కంపెనీ నుండి. బట్ ట్రయంఫ్లో అయితే కొన్ని ఇన్నన్నీ ఉన్నాయి, బట్ వేరే బ్రాండ్లో నేను తన్నైతే చూడలేదు. లైక్ కవాసాకిలో కూడా నేను ఇన్ని పార్ట్స్ ఏం చూడలేదు. లైక్ ఇక్కడ డిస్ప్లేలో BMW కూడా ఇన్ని గనం లేవు. ఇంకేమున్నాయి నెక్స్ట్ డుకాటీలో కూడా లేవు. హార్లీలో ఉంటాయి. హార్లీలో దీనికన్నా ఇక డబుల్ ట్రిపుల్ కస్టమైజేషన్స్ ఉంటాయి.
సో ఇదైతే ఓకే, డీసెంట్ ఉన్నాయి. సో నేను అడిగాను లైక్ నాకు కావాల్సినవి, అది ఇంకా 1 వీక్ టైం పడుతుంది అంటున్నాను. సో ఇంకా బయటికి వేయడం దొరుకుతుందేమో అని చూడాలి, ఆర్ ఎల్స్ నేను దాని గురించే వెయిట్ చేస్తాను. సో ఇదైతే ట్రయంఫ్లో దొరకలేదు, అనుకున్నా కానీ దొరుకుతుందేమో అని దొరకలేదు. ఇంకా వేరే ఆల్టర్నేట్ ఏదంటే చూడాలి. సో ఇప్పుడు మనం డైరెక్ట్ ఇంకా హోండా షోరూమ్కి వెళ్దాం. హోండా షోరూంలో మన బైక్ వెయిట్ చేస్తున్నాడ, లైక్ న్యూ బైక్. సో వెళ్ళి అది చూద్దాం. అది చూసిన తర్వాత నేను మీకు వీడియో ఎండ్ చేస్తాను. సో ఇలాంటి స్పోర్ట్స్ బైక్ పార్ట్స్ కొనమంటే మామూలు విషయం కాదు. బైక్స్ చూడడానికి, రైడ్ చేయడానికి సూపర్ ఉంటాయి. అదేవిధంగా దాని ఖర్చు కూడా అదే విధంగా ఉంటుంది. దానికి వేయాల్సిన పార్ట్స్ కానీ, యాక్సరీస్, సర్వీసు, మెయింటెనెన్స్ అన్నీ కూడా అదే విధంగా ఉంటాయి. నాట్ సో చీప్. నీట్గా మెయింటైన్ చేసుకుంటే పెద్ద ప్రాబ్లమ్స్ రావు, లేకపోతే అన్నీ వచ్చి మన మీద వచ్చి ఉంటాయి అనమాట ప్రాబ్లమ్స్. ఈ బండి అయితే మన చాలా ఈజీగా ఉందబ్బా. ఈచ్ అండ్ ఎవరీ టైం ఇట్లా థ్రాటిల్ ఓపెన్ చేసినప్పుడు ఆ టార్క్ వస్తుంది కదా, చాలా ఈజీగా ఉంది. డెడికేటెడ్గా దీన్ని యాక్చువల్గా టెస్ట్ చేయాలి. సో ఈ వీడియో తర్వాత ఒక 1-2 డేస్ తర్వాత వీడియో వస్తుంది. సో రేపు నేను ఈరోజు రేపు అంతా నైట్ వాడతాను. బైక్ వాడిన తర్వాత అప్పుడు నేను మీకు రివ్యూ టోటల్ డీటెయిల్ చేసి పెడతాను. సో ఎవరైనా స్క్రామ్ కొనాలనుకున్న వాళ్ళు నా రివ్యూ కోసం వెయిట్ చేస్తే ఒక 1-2 డేస్ తర్వాత మీరు నా ఛానల్లో చూడవచ్చు. మరి ఎట్లుంటుంది? అట్లుంటుంది మనతోటి. ఆల్ గుడ్ బ్రో. అంత మంచిదేనా? సూపర్. దిస్ ఈజ్ అవర్ బైక్. సో టోటల్ కవర్ చేసింది. సందీప్, నీ బైక్ని నేనే నీకన్నా ముందు చూస్తున్నా. పీడియా ఇస్ డన్. ఓ బైక్ ఈజ్ రెడీయా? రెడీ ఫర్ డెలివరీ. 2022లో లైక్ కలర్ చేంజ్ అయింది. సో ఆరెంజ్ కలర్ స్ట్రైప్స్ వచ్చాయి ఇక్కడ. I was supposed to buy this one. ఈ ముందబ్బా లుక్ అయితే ఆహా, ఇన్లైన్ 4 ఎంత స్మూత్ ఉంది సౌండ్. వావ్. సీరియస్లీ యూ విల్ ఎంజాయ్ ది బైక్. సో చూసారు కదా బైక్. సో ఆ బైక్ని ఇంకా డెలివరీ కోసం వెయిటింగ్ మేము. సో ఒక మంచి రోజు చూసి డెలివరీ తీసుకుంటాం. డెలివరీ అప్పుడు కూడా బ్లాగ్ చేస్తా. ఆ రోజు అందరం వస్తాము, లైక్ సూపర్ బైక్స్ అన్నీ వస్తాయి ఆ రోజు. వెయిటింగ్ ఫర్ దట్ డే. యాక్చువల్లీ ఆ సిబిఆర్ బైక్ ఉంది కదా, సో దాని మెయిన్ బెనిఫిట్ ఏంటంటే హోండా ఇంజన్ రిలయబిలిటీ, లో మెయింటెనెన్స్ అండ్ బేసికలీ లుక్స్. ఆ బండిట్లో రోడ్డు మీద వెళ్తుంటే అందరు ఆ బైక్ని చూస్తుంటారు. అంత లైక్ అమేజింగ్ ఉంటుంది. రోడ్డు మీద వెళ్తే రోడ్ ప్రెజెన్స్ చాలా బాగుంటుంది. ఆ సౌండ్ కూడా చాలా రిఫైన్డ్ ఉంది. సో చూద్దాం, ఇంకా ముందు ముందు బ్లాగ్స్లలో వస్తూనే ఉంటాయి కాబట్టి చూడొచ్చు మీరందరూ కూడా. సో యా, దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ వీడియో. సో వీడియో మీకు నచ్చితే డెఫినెట్లీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఇలానే సపోర్ట్ షేర్ చేస్తే నేను కూడా మీకు ఇలాంటి వీడియో చాలా చూస్తుంటా. సో డూ సపోర్ట్, షేర్ అవర్ ఛానల్. అండ్ అప్డేట్స్ అన్ని ఇన్స్టాగ్రామ్లో పెడతాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి Ravikiran Kasturi. సో కీప్ ఫాలో మీ. దిస్ ఈజ్ Ravikiran సైనింగ్ ఆఫ్.